ఎట్లుంది రేవంత్ రెడ్డి గారి పరిపాలన? కేసీఆర్ మంచిగా ఉందా? రేవంత్ రెడ్డి బాగాలేదు, కేసీఆర్ ది బాగుంది. అన్ని చేసిండు మా కోసం. రేవంత్ రెడ్డి మీకు ఏం తప్ప చేస్తుండు? బస్సు ఫ్రీ పెట్టి దమా ఖరాబ్ చేస్తుండు. మొన్న ఊరు వెళ్ళినా నిల్చొని పోయినాం. ఒకటి ఫ్రీ పెడతాడు, ఒకటి పైసలు పెడతాడు. పైసలు పోదామంటే పైసలు ఎందుకు మా ఫ్రీ అంటారు. మొగోళ్ళు ఏమంటారు? ఫ్రీ బస్సు పోతుంది, పైసలకి ఎందుకు పోతుంది అంటారు. అవసరం అట్లా అందరు పైసలు పెట్టాలి. ఆయనకంత ఇయ్యాలనుకుంటే ఏదన్నా విధానంగా సాయం చేయాలి. మహిళలకు తులం బంగారం ఇస్తుండు 2500. ఆడ పెళ్లి చేస్తే మహిళలకు తులం బంగారం ఇస్తున్నా. ఆడ ఏది ఇట్లేడు వేస్ట్ గాడు, వాడు పోవాలి, అది రావద్దు. మాకు ఫ్రీ బస్సు తీసే అస్సలు వద్దు మాకు. అది ఎప్పటి నుంచో రాని ఇందిరమ్మ ఇల్లు మరియు రేషన్ కార్డులు కూడా ఇస్తున్నామని చెప్పి ఏది ఇట్లేదు. ఎవరికి ఇచ్చిండు? ఇచ్చినా ఒక్కని ముందు రమ్మని మాట్లాడదాం. దీనికి ఇచ్చిన అని చెప్పి ఒక్కరితో మాట్లాడి చూద్దాం. ఎవరియలేదు, ఎవరిచ్చిండు మాకు ఇంతవరకు ఏం లేదు. మంచిగా ఉండేది ప్రభుత్వం. కేసీఆర్ బాగుండే, నీళ్లు ఇచ్చిండు, ఆయన నల్లాలు వేసిండు ఇంటింటికి, అన్ని మంచిగా చేసిండు. రైతు బంధు అన్నాడు, అది అన్నాడు, అన్ని ఇచ్చిండు. ఏం చేసిండు అది ఇచ్చిండు. వీడొచ్చిండు ఏమి ఇస్తున్నాడు? వేస్ట్ వాడు ఏమి ఇట్లేదు. మమ్మల్ని నిల్చొని బస్సులలో పోతే సస్తున్నాం మేము పోలేక. బస్సు అంటే భయం అవుతుంది. చెప్తున్నారు కదా మా మహిళలందరూ మంచిగా సంతోషంగా బస్సును ఉపయోగించి. ఏం బస్సులు ఒకటి కొట్టుకుంటాడు అనుకుంటే తలకాయలు వలుగుతారు. ఆడు బస్సు వేస్ట్ లో పెట్టిండు. వద్దే వద్దు మాకు అది. ఏదన్నా మనకి అంత సాయం చేయాలనుకుంటే ఆడవాళ్ళకు మనిషి 1000 2000 అకౌంట్ లో అదే 2500 ఇస్తారు. ఏది 2500